కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఒక అత్యంత ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన టాపిక్ కామెడీ కష్టమా గురించి కొంచెం సీరియస్గా మాట్లాడుకుందామండి. అదేంటి కామెడీ గురించి అంటూ మళ్ళీ సీరియస్గా మాట్లాడుకుందాం అంటారు అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అదేంటో విషయంలోకి దిగాక మీకే అర్థమవుతుంది. నేను ముందుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈ కామెడీ కష్టమా అన్న వీడియోలోకి ఆలోచనాత్మకంగా ప్రవేశిద్దాం. కామెడీ కష్టమా అన్న ఈ టైటిల్లోనే కొంచెం సీరియస్నెస్ ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. అదేంటో ముందుగా నేను చెప్తాను. కామెడీ అంటే తెలుగులో హాస్యం కదా. ఇది నవరసాలలో మిక్కిలిగా అందరినీ ఆకర్షించేది. చిరునవ్వులు చిందేలా చేయటమో లేక కడుపుబ్బ నవ్వేలా చేయటమో చేయగలిగేది. నవ్వటం అంటేనే నవ్వే వాళ్లకు, దాన్ని చూసే వాళ్లకు కూడా మనసుకు హాయిగా అనిపించేది. కానీ నవ్వించటం అనుకున్నంత తేలిక కాదండి. ఎందుకంటే నవ్వు మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా అందులో అందం, జీవం ఉండవు. అది బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వని తెలిసిపోతూనే ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆ కామెడీలో నవ్వించే గుణం లేనప్పుడు. ఒక జోక్లో కానీ, ఒక కామెడీ కథలో కానీ, ఒక కార్టూన్లో కానీ కావలసినంత సరుకు, దమ్ము, విషయం లేకుంటే అది జోక్ గాని జోకు, కామెడీ లేని కామెడీ కథ అయి నవ్వు రమ్మన్నా రాదు. అందుకే అనుభవజ్ఞులైన కళాకారులు ఏమన్నారంటే, విశ్లేషకులు ఏమని విశ్లేషించారంటే, కామెడీ రాయటం, కామెడీగా మాట్లాడటం, నవ్వొచ్చేలా కార్టూన్లు వేయటం చాలా కష్టం అని. ఒక్క మాటలో చెప్పాలంటే హాస్యాన్ని సృష్టించడం అంత తేలికైన పని కాదు. ఇక నా విషయానికి వస్తే, నేను ఈ మాటల్ని మొదటిసారి ఒక పుస్తకంలో చదివి ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానో ఉన్నది ఉన్నట్టు నాకు సంబంధించి చెప్తాను. అది విని అవి నేను అహంకారంతోనో ఓవర్ కాన్ఫిడెన్స్తోనో చెప్తున్న మాటలని అనుకోవద్దని మనవి. అదేమిటి అంటే, నేను కూడా చాలా కామెడీ కథలు రాశాను. దాదాపు అవన్నీ పాఠకుల మరియు శ్రోతల ప్రశంసలను అందుకున్నాయి. మీరు కామెడీ బాగా రాస్తారు అని చాలామంది కామెంట్ కూడా చేశారు. ఆ విషయంలో నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎలా వచ్చిందంటే, నేను కామెడీని రాయటానికి కష్టపడిన, ఇబ్బంది పడిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు గనక. ఈ సబ్జెక్ట్ మీద ఒక కామెడీ కథ రాయాలి, ఈ ప్లాట్ దానికి బాగా సూట్ అవుతుంది అని అనిపించినప్పుడు చాప్టర్ డివిజన్ని మనసులో ముందుగా ప్లాన్ చేసుకొని ఒకసారి, ఏ ప్లాను లేకుండా డైరెక్ట్గా కథను మొదలుపెట్టి మరోసారి, ఇలా 2 సందర్భాలలోనూ సన్నివేశాల రూపకల్పన, డైలాగులు, పాత్ర చిత్రణ వంటివి ఎలాంటి కష్టం, ఆలస్యం, తడబాటు లేకుండానే అయాచితంగా ఒక ఫ్లోతో ఆలోచనలు అక్షరరూపం దాల్చి కథాకల్పన జరిగిపోతూ ఉంటుంది. ఈ కథే కాదు, ఏ కథ అయినా స్పీడ్గా నడవకుండా తట్టుతూ తాడుతూ అన్నట్టు నడుస్తుంటే నేను అసలు కథ రాయలేను. రాసినా అది నాకు తృప్తినివ్వదు. బాగా రావటం లేదు అన్న శంక మనసులో పీకుతూ ఉంటుంది. అది చాలా తక్కువ సందర్భాలలో 1-2 కథలకు అన్నట్టే అనుకోండి. అయినా దానికి కారణం ఏంటో అది కూడా నాకు తెలిసిపోతుంటుంది. అదేంటి అంటే, ఆ సబ్జెక్ట్ మనసులో బాగా నలగకపోవటం, నేను తొందరపడి కథను ప్రారంభించటం. నేను ఒక విషయం మీద కథ లేక ఆర్టికల్ రాయాలి అని అనుకున్నప్పుడు నా టైం వేస్ట్ కాకుండా ఇంటి పనులు, వంట పని చేసుకుంటున్నప్పుడు చేతులు బిజీ అయినా మనసు ఖాళీ గనక అప్పుడు ఆలోచించి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఆ ప్లాన్ను ఎక్కడా రాసి పెట్టుకోను, అలా మనసులోనే ఉంటుంది. కథ ఇప్పుడప్పుడే రాయను అనుకుంటే మాత్రం మర్చిపోతానని పాయింట్స్ నోట్ చేసుకుంటాను. కానీ కామెడీ కథలకు నాకు ఈ సమస్య కూడా ఎప్పుడూ ఎదురు కాలేదు.
కామెడీ రాయటం అంటే మనసులో ఒక హుషారు వచ్చేస్తుంది. ఆ హుషారులో ఆలోచనలు, రాత పని అన్నీ కూడా ఒక ఫ్లోతో ఒకదాని వెంట ఒకటి అన్నట్టు చకచకా సాగిపోతూ ఉంటాయి. అయితే ఒక్కో సందర్భంలో ఆ సన్నివేశాన్ని బట్టి, ఆ సంభాషణలను బట్టి ఒక్క నిమిషం ఆగి ఆలోచించినవి, ఇది ఇలా రాయచ్చా రాయకూడదా అని సంకోచించినవి కూడా తక్కువ సంఖ్యలోనే అయినా ఉన్నాయి. అవేంటో నేను తర్వాత చెప్తాను, ఆ టాపిక్ వైపు నా మాటలు మలుపు తిరిగినప్పుడు. దానికన్నా ముందు అసలు కామెడీ ఎలా పుడుతుంది, ఎన్ని రకాలుగా పుడుతుంది అన్న దాని గురించి కూలంకషంగా కాకుండా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే అదో పెద్ద థియరీ అండి. ఇప్పుడు అందులోకి ప్రవేశిస్తే మళ్ళీ బయటకు రావడం కష్టం. ఇంతకు కామెడీ ఎలా పుడుతుందంటే, కొందరు వ్యక్తుల వస్త్రధారణ, ఆకారం, నడక, మాట తీరు, బాడీ లాంగ్వేజ్, గమ్మత్తైన ప్రవర్తన, వీటి మూలంగా. రెండోది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ ద్వారా. మూడోది నవ్వొచ్చే సన్నివేశాన్ని రూపకల్పన చేయటం వల్ల. నాలుగోది మనిషి ప్రవర్తన, అమాయకత్వం, అతి తెలివితనం, దాని ప్రదర్శనలో భాగంగా కోతలు కోయటం, పిసింతనం, చేతకానితనం, అసమర్థత, బద్ధకం, అతి చురుకుతనం, ఓవర్ యాక్షన్ చేయటం వంటి వాటి వల్ల కూడా హాస్యాన్ని పుట్టించవచ్చు. పేపర్ మీద రచనలు, స్టేజీ మీద నటన, తెర మీద సినిమాలు, వెనకటి రోజుల్లో అయితే మూకాభినయం, ఇంకా బొమ్మలు గీయటం, జోక్స్ చెప్పటం వంటివి కామెడీని ప్రదర్శించటానికి వేదికలు. ఎవరి సృజన వాళ్ళది, ఎవరి ప్రతిభ వాళ్ళది, ఎవరి ఫీల్డ్ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ రైటింగ్ వాళ్ళది. నటులు కొంతమంది వాళ్ళు నవ్వుతూ ఎదుటి వాళ్ళను నవ్విస్తారు. మరికొంతమంది వాళ్ళు నవ్వకుండా సీరియస్ ఫేస్తో జోక్స్ కట్ చేసి ఎదుటి వాళ్ళను నవ్విస్తారు. కొన్ని రచనలు, హాస్య సంభాషణలు మన పెదవుల మీదికి చిరునవ్వును తెప్పిస్తే మరికొన్ని పడి నవ్వేలా చేస్తాయి. ఎంతగా అంటే పొట్ట చక్కలైపోయింది నవ్వి నవ్వి అని అక్కడ ఒక పలుకుబడిని వాడేటంతగా. ఇక్కడ ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఏ జోక్స్ లేకుండా ఇతరులను అనుకరిస్తూ కూడా హాస్యాన్ని సృష్టించవచ్చు. దీన్ని మిమిక్రీ అంటారు. ఇలా రకరకాలు నవ్వించే మార్గాలు. నవ్వు ఆరోగ్యానికి మంచిది. నవ్వుతూ నవ్విస్తూ జీవితమంతా గడిపేవాళ్ళు దీర్ఘాయుష్కులు అవుతారు. నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం అన్నారు హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. ఎందుకంటే కోపం, తాపం, ఈర్ష్య, అసూయ వంటి సీరియస్ ఆలోచనలకు, చిత్త ప్రవృత్తులకు నవ్వేవాళ్ల మనసులో ఆస్కారం ఉండదు గనక. అంతేకాదు, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడికి జనం దగ్గరవుతారు, అభిమానులు పెరుగుతారు, అంతా ఆత్మీయులు అవుతారు. అదే ఎప్పుడూ ముఖం సీరియస్గా పెట్టుకొని మాట్లాడిస్తే మీద పడి కరుస్తాడేమో అన్నట్టు కోపంగా, చిరాకుగా, విసుగ్గా ఉండేవాళ్ళ దగ్గరికి రావటానికి ఎవరైనా భయపడతారు. పిల్లలైతే అసలే రారు. అందరూ అలాంటి వాళ్లను ప్రయత్నంగానో అప్రయత్నంగానో దూరంగా పెడతారు. ఎందుకంటే వాడి జోలికెళ్ళి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం, మన మూడు ఖరాబ్ చేసుకోవటం ఎందుకు అని. అందుకే అనేది, కోపం ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తే నవ్వు ఆ ప్రాబ్లమ్స్ సాంద్రతను క్రమక్రమంగా తగ్గించి ఆ తర్వాత పూర్తిగా సాల్వ్ చేసేస్తుంది అని. ఇక కామెడీ గురించిన భౌతిక విషయాలను పక్కకు పెట్టి అందులో ఉన్న సాధక బాధకాలను, అంతర్గత కష్టాన్ని మీకు తెలియజేస్తాను. నిజానికి కామెడీ రాయటం లేక కామెడీని ఇతర ప్రక్రియల ద్వారా సృష్టించటం అన్నది అంత తేలికైన విషయం కూడా కాదండి. ఇంకా దానికన్నా కుటుంబ, సామాజిక, మనస్తత్వ కథలను సీరియస్నెస్తో రాయటం తేలిక.
ఎందుకంటే కామెడీలో ఒక్కోసారి ఎవరినో విమర్శించటం, ఎద్దేవా చేయటం, ఆట పట్టించటం, వెక్కిరించటం వంటివి ఉండే అవకాశం ఉంటుంది. పైన చెప్పా కదా, మనిషి భౌతిక రూపం, ఆకారం కూడా కామెడీ రచనకు పనికొస్తాయి అని. ఇక్కడే రచయిత చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తూ ఎవరిని కించపరిచే విధంగా తన వర్ణన లేకుండా చూసుకోవాలి. ఇది చాలా సున్నితమైన అంశం కనుక ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రచన చేయాల్సి ఉంటుంది. మనోభావాలు అని ఎందుకన్నానంటే, ఒక వ్యక్తికి అతనికంటూ కొన్ని భావాలు, నమ్మకాలు, సిద్ధాంతాలు, ఆచారాలు ఉంటాయి. అవి కుల, మత, ప్రాంతపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. ఉదాహరణకు, ఒక బ్రాహ్మడి పాత్రను ఒక కామెడీ కథలో సృష్టించి అతని పిలకను, నుదుటన పెట్టుకున్న నామాలను లేక విభూది రేఖలను ఎగతాళి చేస్తున్నట్టు రాయకూడదు. ఒక కుంటివాణి పాత్రను లేక నత్తివాణి పాత్రను సృష్టించి కుంటివాణి వంకర నడకను, నత్తివాణి మాట తీరును అందులో నుంచి హాస్యాన్ని పిండాలని చూస్తే అది వాళ్ళని వెక్కిరించినట్టు అవుతుంది. వాళ్ళు బాధపడతారు, ఆత్మన్యూనతకు గురవుతారు. ఈ తరహా చీప్ హాస్యం ఇంతకుముందు కనిపించేది, కానీ ఇప్పుడు కనుమరుగైంది. ఒకరి దేవుడి మీద, ఒకరి మత సిద్ధాంతాల మీద, నమ్మకాల మీద కుళ్ళు జోక్స్ వేస్తూ నవ్వుకోవటం, ఇతరులను నవ్వించాలని చూడటం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయి. అలా చేస్తే ఇప్పుడు సదరు విమర్శకు గురైన వాళ్ళు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కోర్టుకెళ్లటం, సోషల్ మీడియాలో గొంతెత్తి చాటటం వంటివి చేయటం చూస్తూనే ఉన్నాం కదా. కథావాణి శ్రోతలు, నేను పైన ప్రారంభంలో చెప్పాను చూడండి, కామెడీ కథలో కొన్ని సన్నివేశాలు రాస్తున్నప్పుడు నేను కొంత ఇబ్బంది పడుతుంటానని, కష్టం అని నాకు కూడా అనిపిస్తుంటుంది అని. అది ఇలాంటి సందర్భంలోనే అండి. కామెడీ కథ అంటే జోరుగా, హుషారుగా సాగే ప్రక్రియ. ఆ హుషారులో, ఆ వేగంలో, ఆ వీరావేశంలో అనుకోకుండా ఒక్కోసారి ఒంటి మీద సోయి లేనంతటి ఆనందోత్సాహాలు కలిగి అతిహాస్యం రాయబోతే అది అపహాస్యం పాలవుతుంది. ఎవరి మనసో గాయపడుతుంది. అప్పుడు రాసిన వాళ్ల పని అనుకున్నదొకటి అయింది మరొకటి అన్నట్టు అయిపోతుంది. అది పబ్లిక్ అయినాక అత్యుత్సాహం బదులు పశ్చాత్తాపం పొందవలసి వస్తుంది. హాస్యం, అపహాస్యం, మితిమీరిన అదుపు తప్పిన హాస్యం అయిందని మీకెలా తెలుస్తుంది అని మీరు నన్ను అడగచ్చు. ఎలా అంటే మీ వల్లనే, అంటే శ్రోతలో, పాఠకులో అయిన మీ వల్లనే. మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, అందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి చాలా బాగుందని నిజంగా నచ్చి నిజంగా మెచ్చుకునేవి. 2 ఉన్నది ఉన్నట్టు ఇక్కడ బాగాలేదు అని ఓపెన్గా చెప్పేవి. 3 మొహమాట పడుతూ, మర్యాద పాటిస్తూ, విమర్శించనట్టు నెగటివ్ విషయాన్ని స్కిప్ చేసి అసలు విషయాన్ని కప్పిపుచ్చి చెప్పేవి. ఇంకా మరో విషయం, దీని నెంబర్ 4గా తీసుకుంటే, పబ్లిక్లో చెప్పకూడదు అనుకున్న వాటిని మిత్రులైన పాఠకులు, శ్రోతలు నాకు ప్రైవేట్గా వాట్సాప్లో చెప్పేవి. చివరలో ఏమీ అనుకోవద్దు అన్న చిన్న రిక్వెస్ట్ని కూడా యాడ్ చేస్తుంటారు. ఇందులో 1, 2 ఓపెన్గా అందరికీ తెలిసినవే. 4వది నిజమే, ఇది పబ్లిక్లో బాగుండదు అని ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళకు నేను చెప్తాను, మీరు ఎలాంటి విమర్శనైనా పబ్లిక్గా చేయొచ్చు అని. ఇక 3వ దాని దగ్గరే మనం కొంచెం ఆగి మాట్లాడుకోవాలి. అదేమిటంటే, ఎంత మొహమాట పడుతూ, మర్యాద పాటిస్తూ, నెగటివ్ విషయాన్ని స్కిప్ చేస్తూ, విమర్శించనట్టు విమర్శించిన మిగతా రచయితల సంగతి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అర్థమైపోతుందండి. దాంతో నేను చేసిన తప్పు,
దాని వెంటే పశ్చాత్తాపం అనుభవానికి వచ్చి ఆత్మవిమర్శ చేసుకునేలా చేస్తాయి. ఒకవేళ అది ఆల్రెడీ నా మనసులో సందేహం రూపంలో రేఖామాత్రంగా ఉండి ఉన్నదైతే ఇంకొంచెం త్వరగా ఒక స్పార్క్లా నా మెదడులో వెలుగుతుంది. నిజం చెప్పాలంటే నా రచనలకు నేనే మొట్టమొదటి విమర్శకురాలనండి. ఇది బాగా వచ్చింది, ఇది సోసో అన్నట్టుంది, ఇది విమర్శలకు గురి కావచ్చు అని ముందుగా నాకే తెలిసిపోతుంది. కామెడీ కథల విషయంలో కూడా అంతే. ఇక్కడ ఈ పాయింట్ హిట్టా పట్టా అని రాస్తున్నప్పుడే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే కామెడీ కథల్లో ఎదుటి వాళ్ళ మీద జోక్స్ వేయటం ఒక పద్ధతి అయితే, రచయిత తన మీద తనే జోక్స్ వేసుకోవటం మరో పద్ధతి. ఆ ధోరణి నేను ఈ మధ్య రాసిన ఈ కాలం కబుర్లలో అక్కడక్కడ నేను పాత్రలో ఉన్న వాటిని మీరు గమనించే ఉంటారు. ఆ రెండో పద్ధతి నాకు ఇష్టం. ఎవరినో విమర్శించటం ఎందుకు, నన్ను నేనే విమర్శించుకుందాం అని అనుకుంటాను. అందులో నాకు అదో విధమైన ఆనందం లభిస్తుంది. అయితే అది కూడా ఓవర్ కాకూడదు, శృతి మించకూడదు. ఈ శృతి మించని రచన అన్నది కామెడీ కథలకు చాలా అవసరం. మిగతా సీరియస్ కథల్లో శృతి మించటం అన్న సమస్యే రాదు. కామెడీ చేస్తున్నప్పుడు మనసు లోపల కలిగే అత్యుత్సాహం దీనికి కారణం. దాన్ని రచయితలు, ముఖ్యంగా నేను తగ్గించుకోవాలి. బ్యాలెన్స్డ్గా ఉండటం, బాగా ఆలోచించాకే హాస్యాన్ని క్రియేట్ చేయటం అన్నది ఎప్పుడూ అవసరమే. అయితే చివరగా ఒక మాట, ఒక విన్నపం అండి. ప్రతిరోజు పెన్నుతో పేపర్ మీద రచన అనే యజ్ఞం చేసే మాకు అప్పుడప్పుడు తప్పులు దొరలటం అన్నది సహజం. తప్పుల నుంచి తప్పించుకోలేం ఎంత ప్రయత్నించినా. మనసు నిండా నేను రాయగలను అన్న ఆత్మవిశ్వాసం ఉన్నా కానీ మానవ సహజమైన తప్పిదాలు తప్పనివి కదా. కనుక ఇంతవరకు నేను రాసిన కామెడీ కథల్లో ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసేలా ఏమైనా రాసి ఉంటే దాన్ని సీరియస్గా తీసుకోవద్దని, అత్యుత్సాహంతో అనుకోకుండా దొర్లిన పొరపాటుగా భావించమని మనవి చేస్తూ, ఇంతకు ముందులాగే నా కథలకు ఈ వీడియోకి కూడా కలుపుకొని ఓపెన్ కామెంట్స్ పెట్టమని మనవి చేస్తున్నాను. అవి మీ ప్రశంసలైతే నన్ను ఉత్సాహపరచటానికి, విమర్శలైతే నన్ను నేను సవరించుకొని ఎంతో నేర్చుకోవటానికి, ఆ విధంగా నా రచనలు మరింత శోభించటానికి కారణమవుతాయని మనవి చేస్తూ, ఇందులో నేను ఓపెన్గా మీ స్నేహితురాలిని అన్నంత చనువుతో మాట్లాడిన మాటలను మరీ సీరియస్గా తీసుకోకుండా నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.